దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాం. ఒకసారి చదివి సహకరించండి. 8వ వచనం నుంచి 2వ రాజులు 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 23 వరకు ఉంటారు. ఆ దైవచనుడు అది ఎక్కడ ఉందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతని కొమ్ము యొక్కటి నరికి నీళ్ళలో వేయకుండా గొడ్డలి తేలేదు. అతను దాన్ని 2వ రాజులు 6వ అధ్యాయం 8వ వచనం నుంచి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు దండు పెట్ట ఉంచుదనని చెప్పాను. అయితే దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలానికి నీవు పోవద్దు, అచ్చట సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలములకు పంపి నా సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుని ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కలలో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షులను వహించిన వారెవరనేది మాకు చెప్పరాదా అని వారిని అడగగా, అతడు సేవకులలో ఒకడు రాజు అయిన నాయన వాడ ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవడును లేరు, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలను ఇశ్రాయేలు రాజులకు తెలియజేయనని. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతనికి తెలిపించినట్లు నువ్వు వెళ్ళి అతనున్న చోటు చూచి రమ్మని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చింది. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణంను చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెద్దల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని కనబడదు. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఎదిగినవాడా, మనం ఏమి చేయదామని ఆ దైవజనుడు అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా వారి కన్నులను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెతుకు వారిని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోతానని వారితో చెప్పి షెమ్రోను పట్టణములకు వారిని నడిపించను. వారు షెమ్రోనులోనికి వచ్చినప్పుడు అతను, యెహోవా మీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళను తెరవజేసెను. కనుక వారు షెమ్రోను మధ్యను ఉన్నామని తెలుసుకుని అంతటి ఇశ్రాయేలు రాజు వారిని పారచూచి, నాయన వీరిని కొట్టవద్దా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారి తిని త్రాగి తర్వాత వారు తమ యజమాను ఎదుగు వారు వెళ్ళుతారని చెప్పాను. అంతటా వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని ఎదుగుపోయింది. అప్పటి నుండి సిరియన్లు దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. దేవునికి స్తోత్రం. ఈ సందర్భం ఈ పారాగ్రాఫ్ చదివే కదా మీ విన్న వారందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ ఎలీషా వాళ్ళ దాసుడు ఉన్నారు. సిరియా రాజు ఇశ్రాయేలులోకి శత్రువు ఉన్నాడు ఇక్కడ. సో ఆ రాజు ఏం చేస్తా ఉన్నాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని అంతమొందించాలని చెప్పేసి శత్రు సైన్యంతో ఇశ్రాయేల్ పైకి వస్తూ ఉంటాడు. అప్పుడు ఇశ్రాయేలులు చాలా భయంతో చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు అక్కడ దాసుని కన్నులు తెరవబడ్డాయి. అండ్ శత్రువుల గుంపు ముందు దేవుని సైన్యం, అగ్ని రథాలు, గుర్రాలు, దేవుని యొక్క సైన్యము
ఆ శత్రువుల ముందున్నప్పుడు శత్రువులు భయపడి మనకి పారిపోయిన సందర్భం మనం చూస్తున్నాం ఇక్కడ. అందుకే అప్పుడు ఏమంటున్నారంటే ఇక్కడ 16వ వచనంలో, అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, ఇక్కడ ఎలీషా ఏమని చెప్తూ ఉన్నాడు, దాసునికి భయపడవద్దు, మన శత్రువు కంటే బలవంతుడు మన దేవుడు, మన పక్షంలో యుద్ధం చేస్తాడు. సో అక్కడ వచ్చేసి శత్రువుల ముందర అగ్ని రథాల చేత, ఖడ్గాల చేత, గుర్రాల చేత మన దేవుడు సైన్యాన్ని మనకంటే ముందుగా మోహరించాడు. అయితే అది ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళకి కన్నులు తెరవబడ్డాడు. కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి? ఎలీషా ప్రార్థన చేస్తాడు. సో అక్కడ ఎలీషా ఒకటే అంటున్నాడు, భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడి చూసినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివారి కళ్ళను తెరిచాను. కనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతంలో అగ్నిని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండటం చూచాను. మన దేవుడు ఏమైనాడు? మనకు పర్వతం అయినాడు, మనకు శిరస్సు అయినాడు కదా. సో ఇంత గొప్ప దేవుడు మనకి ఎట్లా అంటే, అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే కళ్ళు తెరవబడ్డం, కళ్ళకు ఉన్న పొరలు పోయినప్పుడు. మనం నూతన బంధంలో చూస్తే కనుక సౌలు పౌలుగా మారినప్పుడు, సౌలు క్రైస్తవులు చంపుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు, దేవుడు యేసుప్రభు అయితే ఎప్పుడైతే దర్శనంలో అతను కనిపించిందో తన కళ్ళకున్న పొరలు పోయినాయి. అప్పుడు దేవుడు అతను కనిపించింది, మిగతా వాళ్ళెవరు కనిపించలేదు. అప్పుడు సౌలు వాళ్ళందరూ పిక్చర్లో కనిపించినారు కదా. సో అదే విధంగా ఇక్కడ ఎలీషా విషయం, తన దాసు విషయంలో జరుగుతుంది. ఎలీషా ప్రారంభించినప్పుడు తన కళ్ళకు పొరలు పోయినాయి, అప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయి. మనకున్న సైన్యాన్ని, దేవుని యొక్క శక్తిని ఎలీషా చూశాడు, ఎలీషా దాసుడు చూశాడు. శత్రు సైన్యం పారిపోయింది. ఇంకా ఎప్పుడు కూడా మన ఇశ్రాయేలు జోలికి రాలేదు. ఆ దేవుడే ఈ రోజు కొట్టుకున్నాడు, అంతకంటే గనుడుగా. అప్పుడు మందసం పైన దేవుడు ప్రత్యక్షమైనడు, కానీ ఈ రోజు దేవుడు మన హృదయాన్ని మందసంగా మార్చాడు, మన దేహాన్ని దేవుని ఆలయంగా మార్చాడు, మనలో జీవిస్తా ఉన్నాడు. సో మన శరీరానికి ఏ హాని కలగకుండా, లేదంటే మన జీవితాలకు, తన జనానికి ఏ హాని కలగకుండా కాచి కాపాడుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు కదా. దేవుడు ఆశీర్వాదం చేత మనం తృప్తిపరుస్తున్నాడు. సో ఈ విధంగా ఎలీషా తన కాలమందు సిరియా శత్రువుల నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని, దేవుని జనాంగాన్ని కాపాడుతూ వస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు తన సూచనలు చూపిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇంకా ఒకసారి మనం రెండవ రాజులు 2వ అధ్యాయం చూస్తే కనుక 11వ వచనం నుంచి, ఒకసారి 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆహారోణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలి అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. సో ఇక్కడ చూసే కనుక 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం చూసే కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు ఇక్కడ వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి, దేవుడు ఎంత శక్తి మాత్రం, అగ్ని గుర్రాలు అగ్ని రథాలు కనపడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆహారోణమాయెను. సో ఎలీషా అది చూచి, ఈ ఆహారోణమైన సిచ్యువేషన్ చూసి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. ఇక్కడ ఎలీషా దేవుని స్తుతిస్తా ఉన్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను. ఇప్పుడు ఇశ్రాయేల్ వారు ఎవరు? ఇజ్రాయెల్ అంటే ఆ ప్లేస్ ఒకటే, దేశం ఒకటే కాదు. మనం కూడా ఇజ్రాయెల్ ప్రజలపై క్రీస్తు చేత మనం దత్తపుత్రులు ఉన్నాం. మనకు దేవుడు ఏమైనాడు? అగ్ని రథాల చేత, పర్వతాల చేత, గుర్రాల చేత మనకు సంరక్షిస్తున్నాం. అది ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన చుట్టూ మనకు కంచి ఉంటారు కదా, సాతాను మనకు పుట్టాడు, యోగ విషయంలో జరుగుతాం. అదేవిధంగా
సాతాను పర్మిషన్ తీసుకుంటాడు అతను పరీక్షించడానికి, కానీ ప్రాణం చేయడానికి ఎటువంటి అర్హత ఉండదు, పర్మిషన్ ఉండదు. దేవుడు అతన్ని కాపాడుతూ ఉంటాడు. మళ్ళీ ఏడంతల ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించబడదు కదా. ఆ దేవుడే ఈరోజు మనం శత్రువు ఉండడానికి ఎటువంటి అధికారం లేదు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏ ఆశీర్వాదాలు చేతుల్లో దొరుకుతున్నాడో ఆ ఆశీర్వాదాలు మనకు కూడా ఇస్తున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు చేత. సో ఇప్పుడు ఏరియా విషయంలో చూసినాం మనం, అగ్నిరాధాల చేత, గుర్రాల చేత, పర్వతాల చేత ఏరియా విషయంలో ఎట్లయితే దేవుడు కాపాడుతున్నాడో అదేవిధంగా ఏరియా విషయంలో మనం చూస్తా ఉన్నాం. అదే దేవుడు ఈరోజు మనం దేవుడిని ఎంతైనా ఆరాధించబోతున్నాము. అన్యులక దేవుడు మనోనేత్రాలు తెచ్చి మనకున్న కళ్ళకున్న పొరలు తొలగిపోయి మన మనస్సు వెలిగించబడ్డది. మనం మారు మనసుకొని దేవుణ్ణి అంకరించి దేవుని మయపరచబడుతున్నాం. ఈ రాజకీయ దేవుని ఆరాధించడానికి దేవుడు మనం నేర్పరచుకున్నాడు. ఎంతో మందికి అవకాశం లేదు, లోకంలో కలిసిపోయి తిరుగుతూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్ప దండలు ఇచ్చింది కదా. ఇంకా కొంచెం దేవుడు మనకు పాత్ర బంధంగా ఎంత గొప్ప దేవుడు, ఇంతో దేవుడు సంరక్షించేవాడు. అదే దేవుడు మన పాప నిమిత్తము ఈ లోకానికి శరీరధారి ఇచ్చి మన స్థానంలో మనకు రావాల్సిన శిక్ష భరించి శిలువలో చనిపోయి తిరిగి లేచి పునరుద్ధారుడై పరిశుద్ధాత్మగా మన మధ్యన జీవిస్తూ మనతో జీవిస్తున్నటువంటి మన దేవుడు మనకు ఆలయమై ఉన్నాడు. మనల్ని ఆలయం చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ఏమంటాడు, తన కంటి పాపలకు వచ్చి మిమ్మల్ని ముడితే నా కనుగుడ్లను కొట్టినట్టు అంటున్నాడు. మీ దేహము దేవుని ఆలయం అంటున్నాడు. మీరు దేవుని అవయవాలు అయి ఉన్నారు అంటున్నాడు. మనం ఎవరమంట, దేవుని అవయవాలు. కన్ను ఒకరు, చెవులు ఒకరు, చేతులు ఒకరు, కాళ్ళు ఒకరు. సో ఆ విధంగా దేవుని ఒక బాడీలో ప్రతి పార్ట్, ఒక వేలు కూడా చాలా ప్రాముఖ్యం కదా. అట్లా మనం సంఘంలో ప్రతి ఒక్కరం దేవునికి చాలా ముఖ్యమైన వాడు. దేవుడు తన కనుగుడ్డుతో పోలిస్తున్నాడు. అంటే కనుగుడ్డుని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. ఇక మన శరీరం మన కనుగుడ్డుని ఎంత ప్రొటెక్ట్ చేస్తా అంటే మనకు తెలియకుండా డస్ట్ వస్తే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా కనుపాపలు పోసుకుంటాం కదా, కిటికీలాగా. అంత దేవుడు ఎట్లా కంపేర్ చేస్తున్నాడంటే కనుగుడ్డుతో పోలుస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదా. నేను ఇప్పుడు ఈశ్వరు సినిమాలో చేసిన కార్యాన్ని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక్కసారి మనం ఏమైనామో దేవుడు మన కోసం ఎంత ప్రయాసపడ్డాడు, లేకపోతే మనం ఏమైనా దేవుడి కోసం అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎంత ప్రేమించాడు కదా మనల్ని. ఒకటో కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు కదా దేవుడు. ఎలీషా విషయంలో ఎంత అద్భుత కార్యం చేసి, ఏలియా విషయంలో ఎంత అద్భుత కార్యం చేసి, శత్రు సైన్యము ముట్టకుండానే భయపెట్టకుండానే పారిపోయింది. శత్రువు అంటే తరమకుండా పారిపోతున్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనల్ని ఇంకెంత గొప్ప ధన్యత ఇస్తా ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత. ఇంకో చోటు హస్తకృత్యములైన ఆలయం కదా దేవుడు నివసించాడు. వివేకానంద అంటాడు, గుడి గోడల మధ్య దేవుడు నివసించేవాడు కాదు. ఎక్కడ ఉంటాడు మరి దేవుడు? గుండెలో ఉంటాడు. దేవుడు నిర్మించుకున్న ఆలయం ఏంటి? నింపునేది. మన హృదయం ఏమైంది? మందసం అయింది కదా. సో మన దేహం ఏమైంది? ఆలయం అయింది. ఈ దేహాన్ని మనము ఎట్లా చూసుకోవాలని చెప్తున్నాడు? మీరు దేవుని ఆలయం అయి ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు అని మీరు ఎరుగరా. ఎవరైనా దేవుడి ఆలయం పాడు చేసినట్లా దేవుడు వాణిని పాడు చేయడు. దేవుని ఆలయం పరిశుద్ధమైందని మీరు ఆలయం అయి ఉన్నారు. దేవుడు పరిశుద్ధుడు, మన పరిశుద్ధులు. ఇంకొక మాట సామెతలు ఏమని ఉంటుందంటే, హృదయ శుద్ధి గల వర్ధంగా మత్తయి 5వ అధ్యాయం ధాన్యతల గురించి. హృదయ శుద్ధి గల వర్ధంగా వారు దేవుని చూచారు కదా. దేవుడు మన పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? అపవిత్రుడు కాదు. మన దేవుడు ఎవరు? రాయి రంపడు కాదు. లేదంటే మన దేవుడు మాట్లాడని వాడు కాదు. మన దేవుడు చూడకుండా ఉండే దేవుడు కాదు. మన దేవుడు ఇంకా ఒక ప్లేస్లో మనం వెళ్ళి పెట్టే దేవుడు కాదు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు. మన దేవుడు శక్తిమంతుడు. మన దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. మన దేవుడు ఏమైనాడు? తన రూపంలో మనల్ని నిర్మించిన దేవుడు. దేవుడు మన లోపల జీవిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనం ఎట్లా ఆరాధించాలంటే
పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించాలనుకుంటాం కదా. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒకటే విషయం, ఇంత గొప్ప దేవుడు ఎలీషా విషయంలో, ఏలియా విషయంలో చూసిన ఇంత గొప్ప దేవుడు, రోషం గల దేవుడు. ఆయన దాసులను కానీ ఆయన జనంగా కానీ ఏ చిన్న మాటను తట్టుకోలేదు, కంటి గుడితో చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు ఈరోజు మన హృదయాన్ని చూస్తున్నాం. మనం ఆయన ఆలయం చెప్పిన మాట ఎందుకు చెప్తున్నట్టే గుర్తున్నామా? మాటి చెప్పడం ఉద్దేశం ఏంటంటే అది ముద్ర వేయబడాలి. సో మనం దేవుని ఆలయం, దేవుడు పరిశుద్ధుడైనాడు, మనం పరిశుద్ధుడైనాడు. ఈ కార్యం జరగడానికి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసింది ఏంటంటే ఈ భూలోకానికి రావడం, 33 సంవత్సరాలు జీవించడం, నీ నా స్థానంలో హింసించబడ్డం, దెబ్బలు తినడం, శిలువ వేలానికి ఇవ్వడం, బల్లెంతో పొడవబడ్డం, చనిపోవడం, సమాధి చేయబడ్డం. ఇంతవరకు అది ఎంతో ఎమోషనల్ విషయం కదా, ఎంతో బాధాకర విషయం. ఆ దేవుడు ఈరోజు మనం ఏడవడం, మనం బాధపడగలం, మనం అనారోగ్యంతో ఉండవు కదా, లేదంటే మనం ఇబ్బందులు ఉండవు కదా, తన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, తన రక్తం చేత మన పవిత్రం పరచబడుతుంది కదా. ఆ దేవుడు పునరుద్ధరణై సజీవుడై తిరిగి లేచి ఈరోజు సజీవుడిగా మన హృదయంలో జీవిస్తారు, మనల్ని పరిశుద్ధపరిచి. సో ఒకసారి ఇదే 1 కొరింథీ 12వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మనం క్రీస్తు శరీరము కదా, వాక్యాన్ని మనం సంతృష్ట పెట్టుకున్నాం. దేవుడు మనతో చెప్పిన మాటలు ఇవి ఉట్టి అక్షరాలు కాదు, ఉట్టి మాటలు కాదు, గాలి చెదర కొట్టు వాళ్ళు లేదు కదా, బండ మీద ఉంటే రాయబడిన మాటలు. పదార్థాలు ఒకసారి చూస్తే దేవుడు స్వయంగా తన హస్తాలతో రాసి, స్వహస్తాలతో చేతులతో వాక్యం రాసి ఆ పదార్థాల నుంచి తీసిన మాటలు. సో 2 ఆజ్ఞలుగా మార్చిన పదార్థాలు. సో అక్కడ మనల్ని ఏమంటారు? దేవుని శరీరం ఏమంటున్నాడు, ఆలయం ఏమంటున్నాడు కదా. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మనం అందరం ఏమంట? దేవుని అవయవాలు. ఇంత గొప్ప ధన్యత ఇంకేమి కదా. కోట్ల వెండి బంగారాల కంటే, వజ్ర వైఢూర్యాల కంటే విలువైనది కదా. అందుకే ఒక అంట, నీకు పాలు కావాలా ఆవు కావాలంటే, అందరు తెలుసు చిన్న ఎగ్జాంపుల్ అనమాట. కొందరు పాలు కావాలంటారు, అదే ఆవి దొరికితే వెన్న వస్తుంది, పాలు వస్తుంది, పెరుగు వస్తుంది, సర్వం వస్తుంది. సో మనకి దేవుడు ఏమన్నాడు? సర్వం అయినా మన అవసరతలన్నీ దేవుని సన్నిధిలో తీర్చబడాడు. మన స్థానంలో తను శిక్షించబడి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఒకసారి మనం జ్ఞాపకిస్తుంది, మనము క్రీస్తు అవయవాలు, మనం దేవుని ఆలయం, దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులు, మనము క్రీస్తు కుమారులు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన కుమారులు తీర్చడం కొరకు శిలువలో చనిపోయి తిరిగి లేచి ఈరోజు మన మధ్య మనతో ఉన్నాడు. ఇశ్రాయేలు కాచి కాపాడబడు కొనుకడు, మనల్ని కాచి కాపాడు దేవుడు కొనుకడు, నిద్రపోతారు. సో ఒకసారి మనం దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేస్తున్నాం. శివ కార్యాలు కాదు, లేదంటే ఆ కోల్పోతున్న ప్రయాణం కాదు, ఎంత వేదన నీ కొరకు కాదు. ఆ గొప్ప దేవుడు ఈరోజు మనకే కాదు, మనం దేవుడికే కాదు. సో ఇంకొక మాట అంటారు, జీవ మరణంలో మన 4వ వర్షంలో ఉన్నాయంటారు. దేవుడు ఏమన్నాడు? ఇంకా నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. జీవమరణం 4వ వర్షంలో ఉన్నాయంట. దేవుని యొక్క సర్వ శక్తులు మనకి మనం ఏమంటా చేయాలి, క్షేమం కోసం, దేవుని మహిమ కొరకు ఏది ఆజ్ఞాపిస్తా జరుగుతుంది. పరలోక ఆలోచన మన చేతికి అప్పగించాం. ఈ ధన్యత ఎవరు దేవదూతలకు కూడా లేదు కదా. దేవదూతలకు లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే పరలోక ఆలోచనలు మనకి ఇవ్వాలి. ఒక్కసారి దేవుడు జ్ఞాపకం దేవుడు మనకు చేసే కార్యాలు, ఏ శక్తుడైన దేవుడు, ఏ లెక్తోడైన దేవుడు ఈరోజు మనకు తోడైన ఆయన శిలువలో ఎంతో వేదన పడ్డాడు. తన రక్తాన్నంతా కార్చి నీ కొరకు తన కుమారుగా తీర్చిదిద్దడానికి, తన కంటిలాగా మార్చడానికి, తన ఆలయంగా మార్చడానికి దేవుడికి మహిమకరంగా దేవుని ఆరాధిద్దాం. ఇక హీబ్రూ 12వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 12:2
గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు మన యుద్ధ ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఈ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటిది కదా. సో మనం ఎవరి వైపు చూసి పరిగెత్తాలంట? యేసు వైపు చూస్తాం. సో క్రీస్తు మనకి ఏమంటున్నాడు? ఈ జీవితము అందుకే దేవుడి మహిమకరంగా చాలా చోట్ల చాలా మంది సాక్షి ఇప్పుడు పరిసంఖ్య అంటారు, నా పరుగు కడ ముట్టించింది. ఎట్లా కడ ముట్టించినంట పరిసంఖ్యంగా పౌలు గారు ఏమని చెప్పారు? సాక్షి సమూహం. ఇంత గొప్ప సాక్షి సమూహం. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా సాక్షులం కదా, మనం సమూహంగా ఉన్నాం కదా, దేవుడికి మహిమకరంగా ఉన్నాం కదా. ఇంత గొప్ప సాక్షి సమూహం మన మధ్యలో ఉండి దేవుడికి మహిమకరంగా మనం ఉండాలి. ఇంకోసారి యాకోబు 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. నా సోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా 12 వరకు చదవాలి. 12 వరకు చదవాలి. 12 నుంచి 12 1 నుంచి 12 వరకు. అనేక విషయములలో మనమందరం తక్కువ వచ్చున్నాము. ఎవడైనా మాట తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందున శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోపడినటువంటి నోటి కలం పెట్టి వాడి శరీరం అంతా తిప్పుదుము కదా. ఓడలు కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై వెనుకాలి కొట్టుకుని పోబడినను ఓడటపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాల మీద తిప్పబడును. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుగు అగ్నియే. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నాలుగో నేను చెప్పాలనుకున్నాను, జీవమరణం 4 విషయాలు ఉన్నాయి. అంటే మన నాలుగో దేవుడు ఎంత శక్తిని ఇచ్చాడంటే అగ్ని అయి ఉన్నదని నాలుగు కదా. సో నేను ఇది చెప్పాలనుకున్నా. మనం ఇంకా 8వ వచనం ఏది ఉంటుంది? యేసు నరుడును అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును గుర్తించుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పించుము. ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుక్కలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తిరిగను అంజూరపు పండ్లైనను కాయున. అటువలనే ఉప్పు నీటిలో నుండి తీయని నీళ్లను ఊరవు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నా అంటే నాలుకకున్న శక్తి గురించి నేను చెప్పాలనుకున్నా. సో ఇక్కడ మనకు నాలుక అగ్ని చేత కంపేర్ చేయబడదు కదా. మన నాలుక జీవ మరణములకు మనం నాలుక వశంలో ఉన్నది కదా. ఆ నాలుక చేత దేవుని మనం స్థితించాలి. దేవునికి మహిమకరంగా మాత్రం మన నాలుక వాడుకోవాలి కదా. నా ఉద్దేశం ఏంటంటే, నాలుకలో చాలా శక్తి ఉంది. మన మాటకు చాలా శక్తి దేవుడు ఇచ్చేది. ఒక రిమోట్కి ఎంత పవర్ ఉంటుంది, ఒక డ్రోన్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్కటి రిమోట్ చేత ఆపరేట్ అవుతుంది. దానికంటే ఎక్కువ పవర్ మన వాయిస్ కమాండ్ మనకు తెలుసు. నాలుగుకి ఎంతో పవర్ ఇచ్చింది. ఆ నాలుగుతో దేవుని స్తుతించాలనేది నా ఉద్దేశం. సో హృదయశుద్ధి కలిగి దేవుని ఆరాధించాలా, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు పరిశుద్ధుడై మన పరిశుద్ధులమై ఉండాలా. మన నాలుక అగ్ని వంటిది, శుద్ధ వంటిది అంటే దేవుని వాక్యం కదా. సో ఎలీషా తోడైన దేవుడు, ఏలియా తోడైన దేవుడు, ఇశ్రాయేల్ కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. దేవుని ఆలయంగా మనం మార్చి మనము దేవుని అవయవాలమై ఉన్నాం. ఆయన కన్ను గుడితో పోలుస్తున్నాడు. సో మన నాలుకతో దేవుని స్తుతించాలి, మన నాలుకతో దేవుని ఆరాధించాలి, మన హృదయంతో దేవుని ఆరాధించాలి. హృదయ శుద్ధి గల వర్గాన్ని వారు దేవుని చూసేవారు. కాబట్టి ఇప్పుడు మనస్ఫూర్తిగా పూర్ణాత్మతో, పూర్ణ బలంతో దేవుని ఆరాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. దేవుని మహిమ కలుగుతారు.